పొద్దున లేచాం, పరిగెడతాం, అలిసిపోయాం, పడుకున్నాం. మళ్ళీ తెల్లారింది, మళ్ళీ అదే పరుగు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు పరిగెడుతున్నాం? గెలుపు కోసమా? డబ్బు కోసమా? లేక అందరూ పరిగెడుతున్నారు కాబట్టి మనం కూడా పరిగెడుతున్నామా? ఒక 3 గంటల సినిమాకి పక్కాగా స్క్రిప్ట్ ఉంటుంది. ప్రతి సీన్కి ఒక లెక్క ఉంటుంది. క్లైమాక్స్ ఏంటో డైరెక్టర్కి ముందే తెలుస్తుంది. మరి 70 ఏళ్ళ నీ జీవితానికి స్క్రిప్ట్ ఎక్కడా? నీ కథకి హీరో నువ్వే, కానీ స్క్రిప్ట్ మాత్రం ఎవరో రాస్తున్నారు. సమాజం రాసిన స్క్రిప్ట్లో నువ్వు నటిస్తావా, లేక నీ తలరాతని నువ్వే తిరిగి రాసుకుంటావా? ఇది కేవలం వీడియో కాదు, ఇది ఒక ఆరంభం. మీ గెలుపు ప్రయాణానికి స్వాగతం. నమస్తే, నేను మీ సాయి. మోటివేషన్, సక్సెస్ స్టోరీస్ మరియు ఆధ్యాత్మికం, ఈ మూడింటి సంగమమే ఈ ఛానల్. వెల్కమ్ టు బియాండ్ సక్సెస్. రండి, మన ప్రయాణం మొదలు పెడదాం. చాలామంది అంటారు, నా టైం బాగోలేదు, నా రాత ఇంతే అని. నిజంగా రాత మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. కానీ దానికి కావాల్సింది అదృష్టం కాదు, ఒక బలమైన సంకల్పం. మనం ఎందుకు ఓడిపోతున్నాం తెలుసా? మనం బయటున్న శత్రువులతో యుద్ధం చేస్తున్నాం, కానీ అసలైన యుద్ధం చేయాల్సింది మన లోపల. నీ బద్ధకం, నీ భయం, నా వల్ల కాదు అనే నెగటివిటీ ఆలోచన, ఇవే నీ జీవితాన్ని నాశనం చేస్తున్న విలన్లు. ఈరోజు ఈ క్షణం ఆ విలన్లని చంపేద్దాం. గుర్తుపెట్టుకో మిత్రమా, దేవుడు నీకు ప్రాణం అనే ఖాళీ పేపర్ ఇచ్చాడు. దాని మీద గెలుపని రాస్తావో, ఓటమని రాస్తావో, పెన్ను మాత్రం నీ చేతిలోనే ఉంది. చరిత్ర సృష్టించిన ఏ ఒక్కడూ పూలదారిలో నడిచి రాలేదు. అబ్దుల్ కలాం గారికి పేపర్లు వేసేటప్పుడు తెలియదు తను దేశానికి ప్రెసిడెంట్ అవుతాడని. కానీ ఆయన దగ్గర ఒక నమ్మకం ఉంది. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనే నమ్మకం. ఒక సామాన్య బస్ కండక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలా అయ్యాడు? ఒక పెట్రోల్ బంక్లో పనిచేసిన ధీరుభాయ్ అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? వాళ్ళకి లేనిది మనకు ఉన్నది ఏంటి? ఏమీ లేదు. వాళ్ళకున్నది మనకు లేనిది ఒకటే, కసి. పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన చోట ఉండిపోవడం తప్పు. రేపటి నుండి బియాండ్ సక్సెస్లో అలాంటి ఎందరో మహానుభావుల కథలను మనం వినబోతున్నాం. వాళ్ళ జీవితం నుండి ఒక్క పాయింట్ తీసుకున్నా మన లైఫ్ మారిపోతుంది. కేవలం డబ్బు సంపాదించడమే సక్సెసా? కాదు. కోట్లు సంపాదించిన మనశ్శాంతి లేకపోతే అది గెలుపు కాదు, ఓటమి. అందుకే మనం కేవలం సక్సెస్ దగ్గర ఆగిపోకూడదు. వీ హ్యావ్ టు గో బియాండ్ సక్సెస్. సక్సెస్ అనేది వేగం, అయితే ఆధ్యాత్మికం అనేది డైరెక్షన్. వేగం ఉండి దిశ లేకపోతే ప్రమాదం. మన పురాణాల్లో, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది యుద్ధం ఎలా చేయాలో కాదు, మనసుని ఎలా గెలవాలో. నీ కష్టంలో, నీ కన్నీటిలో నీకు తోడుగా నిలిచేది ఆ దైవశక్తే. దాన్నే మనం నమ్మకం అంటాం. సైన్స్ దాన్ని ఎనర్జీ అంటుంది, మనం దైవం అంటాం. ఈ ఛానల్లో ఆ శక్తిని ఎలా పొందాలో కూడా మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఇది మన ఫ్యామిలీ. ఇక్కడ వినోదం ఉండదు, వికాసం ఉంటుంది. మీరు లైఫ్లో డిస్టర్బ్ అయినా, కెరీర్లో ఫెయిల్ అయినా, లేదా ప్రశాంతత కోసం వెతుకుతున్నా, బియాండ్ సక్సెస్ మీకు తోడుగా ఉంటుంది. ప్రతి వారం మీ ఆలోచనలకి పదును పెట్టే వీడియోస్ వస్తాయి. నా గొంతు మీలోని ధైర్యాన్ని తట్టి లేపగలిగితే అంతకంటే సక్సెస్ నాకు ఇంకోటి లేదు. ఈ ప్రయాణంలో నాతో కలిపి నడవాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీ లైఫ్లో స్టార్ట్ బటన్ లాగా గట్టిగా నొక్కండి. సాధారణ విజయాలతో ఆగిపోవద్దు. లెట్స్ గో బియాండ్ సక్సెస్. గెలుద్దాం, కలిసి గెలుద్దాం. మీ సాయి, సైనింగ్ ఆఫ్.